వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. నాటుకోడి మా బావ 5 కోళ్ళు తెప్పించాడు. ఇదిగో ఇవన్నీ మంచిగా కాల్చిన కోడి. సో ఇప్పుడు దీన్ని మనము నాటుకోడి కూర చేయబోతున్నాం అనమాట. మంచిగా ఇదిగోండి గుడ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను అందరికి చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అక్కడ చూడండి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు. మా ఆయన రీల్ చేస్తున్నాడు. ఫస్ట్ నూనె వేసుకొని ఇలా ఉల్లిపాయలు వేసాను. అండ్ దీంట్లో ఇంటి నుంచే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఈ రోజు ఫామ్ లో వచ్చేసేసి మంచిగా నాటు కోళ్ళు వండబోతున్నాము. అండ్ అక్కడ మీ అందరికీ తెలుసు, అంటే బయట అంతా ప్యాకెట్ లో జింజర్ గార్లిక్ పేస్ట్ దొరుకుతుంది. నాకు అస్సలు ఇష్టం లేదు. అండ్ చాలా మంది నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి అక్క అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు ఎలా చేస్తారో అని అడిగారు. సో అందుకని మీ అందరి కోసం ఈరోజు చూపించబోతున్నాను. సో ఇది అల్లము, ఇది వెల్లుల్లిపాయ రెండు ఇలా కడిగేసుకొని చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మనం చాప్ చేసి పెట్టుకునే జింజర్ గార్లిక్ ని ఇప్పుడు ఏం చేస్తానంటే, మర్చిపోయాను ఇంకోటి చెప్పడం. ఇప్పుడు ఆఫీస్ కూడా పెట్టాను కదా, అన్ని కొత్తవి కొనుక్కోలేను కాబట్టి ఏం చేశానంటే ఇక్కడ మిక్సీని అక్కడ షిఫ్ట్ చేసేసి నేను అగారో మిక్సీ కొనుక్కున్నాను. ఇది 900 వాట్స్ దండి, హెవీ డ్యూటీ మిక్సీ అనమాట. కమర్షియల్ మోటార్ ఉందన్నమాట. అండ్ దీంట్లో 100% కాపర్ వైర్ ఉంది. సో అందుకని ఇప్పుడంతా కాపర్ వైరే ఉంటేనే మనం కొనుక్కోవాలండి, ఎందుకంటే అప్పుడే మనకి లాంజివిటీ అనేది ఉంటుంది అనమాట. సో దీంతో పాటు ఇలాగా 3 జార్స్ వస్తాయండి. దీంట్లో మనము కోకోనట్ గ్రైండ్ చేసుకోవచ్చు, గరం మసాలాస్ గ్రైండ్ చేసుకోవచ్చు, ఏమైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెద్దదనమాట, చూసారా 2 లీటర్స్ కెపాసిటీ దీన్ని, చక్కగా చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మీరు చట్నీస్, డ్రై పౌడర్స్ అన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి ఇలాగ నీట్ గా వెల్లుల్లిపాయలన్నీ వేసేద్దాము. ఇలా వేసేసి ఇప్పుడు చూడండి నేను ఎంత వేసాను అల్లం వెల్లుల్లిపాయ. ఇది మంచిగా ఫుల్ గా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఎందుకునంటే దీనికి అంత కెపాసిటీ ఉంది. అండ్ దీనికి వచ్చే 3 జార్స్ కూడా మీరు చూస్తే స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ అనమాట. ఇప్పుడు నేను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేస్తానో నేను చూపిస్తా. దీంట్లో వచ్చేసి అందరూ వాటర్ వేస్తారు, నేను అస్సలు వాటర్ వేసి గ్రైండ్ చేయనండి. మంచిగా ఇలాగా ఆయిల్ వేసేస్తాను, ఫుల్ ఓన్లీ ఆయిల్. ఎందుకునంటే ఆయిల్ ఈజ్ అ ప్రిజర్వేటివ్ అనమాట. పసుపు వేస్తాను, పసుపు కూడా ప్రిజర్వేటివ్ కాబట్టి. సాల్ట్ ఇప్పుడు మనము చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. దీనిలో 3 సెట్టింగ్స్ ఉంటాయండి, లో, మీడియం అండ్ హై. ఇటు తిప్పితే లో, ఓకే. ఇంకా కిందకి తిప్పామనుకోండి మీడియం, ఇది ఆఫ్, ఓకేనా. ఇది వచ్చేసేసి హై, ఇది వచ్చేసేసి విప్ అనమాట అండి. అంటే మీరు ఏదైనా జ్యూసెస్ చేసుకోవాలన్నా, లేకపోతే పల్స్ లాగా అంటారు చూడండి, అలాగనమాట. ఇది నొక్కితే అట్లా. ఇప్పుడు మనం దీన్ని మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు లోనే రన్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా పనిచేస్తుందో, ఎంత స్మూత్ పేస్ట్ అయిపోయిందో చూసారా. ఒక్క చుక్క వాటర్ వేయలేదు మనము, ఒట్టి ఆయిల్ వేసాము, పసుపు ఉప్పు వేసుకొని రుబ్బుకున్నాము. అంటే ఇది హెవీ డ్యూటీ మూలాన, బికాస్ ద అగారో మిక్సీ ఈజ్ హెవీ డ్యూటీ, అందుకనే మనకి లోలో కూడా పని జరిగిపోయింది. ఊరికనే మనం మీడియం హై వరకు కూడా వెళ్లకుండా. సో నేనైతే ఫుల్ ఖుష్ అండి. అండ్ మీకు కూడా నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూపించేసాను కదా, మంచిగా మీరు కూడా ఇలా చేసుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. 1 మంత్ అయినా కూడా పాడవదండి. సో దీని బ్లేడ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ బ్లేడ్స్ అండి, అందుకే మనకు అంత ఫాస్ట్ గా గ్రైండ్ అయిపోతాయి. ఇక్కడ చూసారా, నార్మల్ గా మీ మిక్సీస్ కి ఉండేటట్టుగా కాకుండా ఇది హెవీ డ్యూటీ మూలనే ఎంత స్పిన్ ఎంత బాగుందో చూడండి. అండ్ దీనికి మూతలన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఇచ్చారండి, లిడ్స్ అంతా ట్రాన్స్పరెంట్. సో మనకి లోపల క్లియర్ గా కనిపిస్తుంది. ఇదిగోండి వాషర్ చూడండి, ఈజీలీ ఇలా తీసేయచ్చు మీరు. ఇప్పుడు ఇది పెట్టాలనంటే మళ్ళీ నీట్ గా వాష్ చేసుకున్న పెట్టేసుకొని ఇలా పెట్టేసేసి క్లిప్స్ పెట్టేసేస్తే అంతే నీట్ గా లాక్ అయిపోతుంది అనమాట. సో దీనికి యాంటీ స్కిడ్ రబ్బర్ ఫీట్ కూడా ఉందండి, అండ్ ABS బాడీ అనమాట. సో చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అన్నిటికంటే నచ్చింది ఏంటి అంటే
నీట్ గా ఉందండి. అసలు ఇంత పెద్ద పెద్ద బాడీ లేకుండా సింగిల్ బాడీ, సో స్టోరేజ్ కి మనకి ఈజీ అవుతుంది. ప్రోడక్ట్ కి ఇంకొక మంచి పాయింట్ ఏంటంటేనండి 2 years వారంటీ వస్తుంది అనమాట. సో నాకైతే ఈ రోజు నేను ఫుల్ ఖుష్. అండ్ నా పేస్ట్ కూడా మంచిగా అయిపోయింది. ఇది తీసుకొని ఫామ్ కు పోదాం, అక్కడికి వెళ్ళి మంచిగా నాటుకోడి పులుసు వండుకుందాము. అసలు ఆ రెసిపీ మిస్ అవ్వద్దు, అందులో ప్రాపర్ నాటుకోడి వండబోతున్నాను. సో కంటిన్యూ చేయండి, మొత్తం ఎపిసోడ్ చూడండి, ఓకేనా? సో దట్ ఫ్రెష్ పేస్ట్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ బాగోదనేసి. దీని తర్వాత నాటుకోడి కూర చేయబోతున్నాము. అండ్ దాని తర్వాత మా లంచ్ ఎలా ఉండబోతుందో మీరు చూస్తారు. మంచిగా రసము, నాటుకోడి కూర, బిర్యానీ రైస్, చిక్కుడుకాయ పచ్చడి, మన NM ఫుడ్స్ది చూస్తూ ఉండండి. సో ఉల్లిపాయలు మంచిగా ఇలాగా ఫ్రై అవుతున్నాయండి. శ్యామ్ ఏమో పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాడు. ఇదిగోండి మాకు తమలపాకు చెట్టు, మధ్యాహ్నం పాన్ కూడా కడతామన్నమాట మేము. అది చూస్తారా, వీళ్ళందరూ ప్రేక్షకులు మాకు. అస్సలు ఏం పని చేయట్లేదు, అందరు కూర్చుని రీల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు వీళ్ళు చూస్తున్నారు, చూడండి. చూసారా, అన్నా చెల్లెలు రీల్ చేస్తున్నారు అనమాట. మా తమ్ముడు తీస్తున్నాడు DOP. ఇక్కడ మా మిన్ని ఫ్రెష్గా కరేపాకుని కోసుకొని చెట్టుకి అదిగోండి తీసుకొచ్చింది. వేసే నాన్న, అందులో మంచి ఫ్రెష్ కరేపాకు కదా, మంచి వాసన కూడా. అవును, ఇప్పుడు చెప్పు. థ్యాంక్ యూ మమ్మా. మా నాన్న మాత్రం చాలా సీరియస్గా ఉంది. మా మిన్ని వంట చేస్తుంది. వాళ్ళ ఆయనకి ఈ వీడియో పంపిద్దాం మాల్దీవ్స్కి. శ్యామ్, చికెన్ వేసేసే దీంట్లో మంచిగా ఫ్రై అవుతుంది. మా మిన్ని నాకు హెల్పర్, ఇదొకటే పని చేస్తుందండి, ఇంకెవరు పని చేయట్లేదు. చికెన్ మసాలా ఇంట్లో నుంచి నిన్న పూసుకొని తీసుకొచ్చుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకొని. ఆ మిగిలిన చికెన్ ఇప్పుడు ఇలాగ మంచిగా మళ్ళీ ఫ్రై చేసేసుకుంటున్నాం అనమాట. మసాలా పెట్టిన మ్యారినేటెడ్ చికెన్. ఇదిగో అక్కడ వాళ్ళు సరిగ్గా చేయలేదంటే మా నాన్న చెప్తున్నాడు. క్లాత్ తెస్తారు. అవును, ఇదిగోండి మా చికెన్ ఫ్రై అవుతుంది. సూపర్గా ఉంది అసలు. 24 hours మ్యారినేట్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది. నా చీర డీటెయిల్స్ చెప్తాను మీకు కాసేపట్లో. చాలా ఇక్కడ కట్టుకుని వచ్చిన వెంటనే మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని అన్నారు. ఇది ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ది ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తాను. దిస్ ఇస్ డోలా సిల్క్ అనమాట, ప్రింటెడ్ శారీ. ఇదిగోండి, అందరూ నా చీరని మెచ్చుకున్నారు. అడిగి అడగక అడుగుతున్నదే. సో ఈ చీర ఏ పేజ్ నుంచి కొన్నాను అన్నది ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ రెండు కూడా స్క్రీన్ మీద వచ్చేస్తాయి. సో మీరు కూడా దాన్ని ఫాలో అయ్యి అక్కడ కొనుక్కోండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. మాకు చికెన్ ఫ్రై అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడు మంచిగా వచ్చింది, తింటున్నాడు ఆల్రెడీ. మా తమ్ముడు తింటున్నాడు. సూపర్, మా అక్క సూపర్ గా చేసింది, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము నాటు కోడి వేస్తున్నాం కదా. మిగిలిన పెద్ద కుక్కర్ ఉంది ఇక్కడ మా ఫామ్ హౌస్ లో. సో చెప్పాను కదండి 5 కోళ్ళు అని చెప్పి. సో దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే మాకు అందరికి గ్రేవీ కావాలి కాబట్టి. యాక్చువల్గా అయితే కొబ్బరి, గసగసాలు, మసాలా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మరి ఫామ్ హౌస్లో ఉన్నాం కాబట్టి ఏముంటే వాటితో చేస్తామన్నమాట. పసుపు వేసేసాము.
సో ఉప్పు వేసేసానండి. దీన్ని కొంచెం వాటర్ వేసేసి దీన్ని బాయిల్ చేస్తామన్నమాట. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలండి. ఒక మూత పెట్టేద్దాం. చూసారా, సెకండ్ విజిల్ వచ్చింది. ఇంకా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తా. 4th ప్రెషర్ వస్తుంది. అందరూ నచ్చింది, చాలా బాగుంది అని అన్నారు. చూసారా, ఎండకు మొత్తం ఎర్రకైపోయాను నేను, కానీ మజా వస్తుంది. ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి యాజ్ యూజువల్. సో ఈ ఫామ్ హౌస్ ఒక 20 years ఓల్డ్ అండి, మాకు 22 years ఓల్డ్. సో చాలా మెమరీస్, మేము గ్రో అయ్యామని చెప్పచ్చు. మా ఫామ్లో బోల్డని మామిడికాయ చెట్లు కప్పి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలన్నీ వస్తున్నాయన్నమాట. చూడాలి సాయంకాలం వరకు ఏం చేస్తామో. మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతాం. నాటుకోడి ఇంకా ఉడుకుతుందండి. 4 ప్రెషర్స్ వచ్చినా కూడా ఉడకలేదు. ఎందుకనంటే నాటుకోడి చాలా టైం తీసుకుంటుంది. అందుకని ఇప్పుడు రసం రెడీ చేసుకుంటున్నాం అనమాట. సాల్ట్ కావాల్సినంత. అయ్యయ్యో, మాకు ఎండుమిరపకాయ లేదు రసంలోకి. అక్క, ఎండుమిరపకాయ కూడా లేదు అక్క మనకు రసంలోకి. అంతే, ఇంకా కాచిన రసం తాగాల్సిందే మనం. సో అక్కడ వచ్చేసేసి నాటుకోడి అవుతుందండి. నాటుకోడి కొంచెం అంటే టైం పడుతుంది కదా, మీ అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ వచ్చేసేసి రసం పెట్టేస్తున్నాను, ఎందుకంటే మా వాళ్ళకి అందరికి ఆకలేసేస్తుంది. ఇక రసంకి తిరగమాటేస్తే సరిపోతుంది. ఎండుమిరపకాయలు మాకు ఫామ్లో లేవు, ఎందుకంటే మేము రెగ్యులర్గా రాము కాబట్టి. ఇక్కడ భీమం అని పనిచేస్తారనమాట. ఆవిడని అడిగాము, ఒక 3 మిరపకాయలు అరువు అడిగాము. ఆవిడ తెస్తే తిరగమాటేసేస్తాం. సరే, అంటే దీన్ని ఏమంటారు, జుగాడు కుకింగ్. అంటే మనకు ఉన్న దాంట్లో మనం కుకింగ్ చేయడం. మా వాళ్ళు ఎంత మ్యూజిక్ పెట్టారంటే నేను గట్టి గట్టిగా వాగి సావాల్సి వస్తుంది కదా. వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మన రసంలో వదిలేసేసాము. ఈ మిరపకాయలన్నీ ఇలా నీట్గా, అప్పుడు ఇంకా మంచిగా దాని నుంచి స్పైస్ అంతా వస్తుంది అనమాట. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఆఫ్ చేసేస్తాం. అక్కడ మన నాటుకోడి కూడా రెడీ లాగా ఉంది, వెళ్ళి రెడీ చేసేసుకుందాం. ఇంకా అంతే, టేబుల్ సెట్ చేసేస్తే అందరు భోజనాలు చేసేయచ్చు. అక్క చూడక్కరా, ఉడికిందో లేదో నువ్వు చూస్తే చాలు, నాకు నేను వంట చేసేసుకుంటాను ఇక్కడ. అక్క ఉడికిపోయింది అట్లా కదా, ఇది చూడు. అయినా కూడా చూడు టేస్ట్ ఒకటి పెట్టు. అది అది అంటే ఇది చిన్న వింగ్ అని వింగు, ఇది లొట్టు ఉప్పు పసుపు ఉంది. ఇది 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 ఒక పీస్ అండి. ఇది అది 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 అదొక్కటే అండి టేస్ట్ కి. వీళ్ళు ఇక్కడ ఉడుకుతుందా లేదా అని చూస్తే ఉడికిపోయిందా. శ్యామ్, పెద్దగా ఇచ్చేసే. నాకు మా ఆవిడని చూస్తే అచ్చు మా అమ్మాయి గుర్తొస్తుంది. ఎందుకు అంటే మా అమ్మ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా, ఊర్లో వెళ్ళినా కూడా మా అమ్మ ఒక్కతే హ్యాండిల్ చేస్తుంది. ఎంత మందికైనా వంట వండి పెడుతుంది అనమాట. నేనే నీ జీవితానికి లైట్, నీకు లైట్ ఎందుకు నాన్న? అదే ఇంకో వస్తుంది కదా. సో అందుకని మా అమ్మలాగా అందరికి వండి పెడుతుంటారు. ఇప్పటి వరకు వీడియో తీయడానికి రాకుండా ఇవన్నీ అంటే రైస్ పెట్టే వేషాలు అనేసి. అది కంటెంట్ రాజానా, కంటెంట్ రాజానా? ఎవరు వాళ్ళ అమ్మని గుర్తు చేసుకున్నాడు వంట విషయంలో. మీరు ఎప్పుడు చేశారు అంతమందికి? మరంతే అయిపోయింది అక్కడ. నేను పక్కన పెట్టేశారా?
మా అక్క మా వదిన గారి ఫామ్ హౌస్ లో కరివేపాకు చెట్టు నుంచి కరివేపాకు కోసుకున్నామండి. మా అన్నయ్య వదిన ఫామ్ హౌస్ కి వచ్చామండి. ఆ ఫామ్ హౌస్ లో మేము ఈ కరివేపాకు కోసాము. కరివేపాకు పెట్టాల్సి వేస్తున్నాం. అప్పుడు అసలు అంటే ఈ ఫామ్ హౌస్ లో కరివేపాకు చాలా బాగుంటుంది అండి. ఫ్రెష్ గా ఉంటుంది. వీడియోలో వాసన వస్తుంది. వాళ్ళందరూ చెప్పాలి వాసన వస్తుందా లేదా అని. అబ్బా మసాలా సూపర్ గా ఫ్రై అయింది. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. నేను కూడా ఒక చేస్తానండి. వద్దమ్మా జరుగు వేడిగా ఉన్నాయండి. పర్లేదండి, ఆడియన్స్ కి నాకు నా వంట గురించి తెలుసు. ఇదిగోండి చికెన్ వేస్తున్నారు. ఇది తెలుసు కదా. జరిగితే నేను పూర్తిగా వేసుకుంటాను. వద్దు నువ్వేం చేయకు ప్లీజ్. నా మీద పడతా. నువ్వే ప్లీజ్ వెళ్ళవా. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. డామినేట్ కాదు బాబా, నా మీద పడుతుందేమో నాకు భయం. ఒక్క నిమ్మకాయ పిండిదాం సూపర్ గా ఉంటుంది. కొంచెం నీళ్ళు తెచ్చి నాకు. సో ఇప్పుడు శ్యామ్ కొంచెం వాటర్ వేస్తాడు. బస్ 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 బస్. లుక్స్ యమ్మీ. సో ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి. నేను ఇంట్లోంచి తీసుకొచ్చిన గరం మసాలా. అండ్ మాకు ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ వేయాలని. కొంచెం నిమ్మకాయ పిండుతున్నామండి. బాగుంటుంది ఒక నిమ్మకాయ పిండితే. అన్ని కోళ్ళు కోస్తే ఒకే ఒక ఎగ్ వచ్చిందండి. మా అక్కకి చాలా ఇష్టం. సో లాస్ట్లో వేస్తున్నాను అనమాట. దగ్గరికి ఇలానే వేస్తున్నాను. సో దట్ కదలకుండా ఉంటే తను తింటుంది. సో కొత్తిమీర ఇలాగా ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లాగా పనిచేయాలండి. ఇక్కడ కత్తులు కటార్లు ఉరుకుకి ఎత్తుక్కోకూడదు. ఇలాగ మన చేతుల్ని కత్తుల్లాగా వాడుకొని ఇలాగ ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే మన నాటుకోడి రెడీ అయిపోయింది. అటు లెఫ్ట్ కి టర్న్ చేసుకుంటే మా మామ ఒక చిన్న నిద్ర వేసుకొని వచ్చేసారు ఫ్రెష్ గా. కోడి ఎంతసేపట్లో రెడీ అయిపోద్దా ఆయనకు తెలిసిపోయింది. అంతసేపు ఆయన నిద్రపోయారు. మా నాటుకోడి కర్రీ అయిపోతుంది. ఇంకా మా టేబుల్ సెట్ చేసేసిన తర్వాత అందరం ఎలా భోజనం చేస్తాం అనేది ఒక వీడియో చూపిస్తాం. ఎక్కువ చూపించాం ఎందుకంటే మా అందరి దిష్టి తగ్గుతుంది. ఎలా ఉంది అత్త? నాటుకోడి చాలా బాగుంది. చిక్కుడుకాయ పచ్చడి చాలా బాగుంది. బాగుందా పిన్ని? చిక్కుడుకాయ పచ్చడి ఎలా ఉంది? నిజం చెప్పు. బాగుందా? బాగుందా? థ్యాంక్ యూ. అత్త నువ్వు చిక్కుడుకాయ పచ్చడి తిన్నావా? బాగుందా? పిన్ని నువ్వు ఇంకా తినలేదా? ఇంకా తినలేదు. చికెన్ కూడా వేసుకోలేదా ఇంకా నువ్వు? ఓకే వేసుకో. మామ చిక్కుడుకాయ పచ్చడి వేసుకున్నావా? चिकन चूपरा थैंक यू पापा। चिकन नहीं डाले? देसी चिकन नहीं खाता, देसी चिकन नहीं खाता। ऐसा मेरा वीडियो में नको बोलो पापा। खाते करके बोलो पापा। ये क्या है? ग्रेवी डालो, ग्रेवी अच्छा है। हाँ तो वो स्किन वाला चिकन है ना। ఓకే మామ కొంచెం చిక్కుడుకాయ పిక్కలు టేస్ట్ చేయి మామ. A few minutes later. చిక్కుడుకాయ పచ్చడి బాగుందా? సూపర్. థ్యాంక్ యూ. ఇదిగోండి అందరిలాగా చక్కగా మేమందరం భోజనం చేస్తున్నాము. ఇదిగోండి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. वो कंट्री चिकन है तो सुपर टेस्ट है। आप खा लो। ठीक है एकदम बढ़िया। ఓకే ఫస్ట్ టైం అంకితకి నాటుకోడి తినిపిస్తున్నా. ఓకే అది కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంకిత నాటుకోడి కంట్రీ చికెన్। अरे हैदराबाद में अनुदीदी का फर्स्ट टाइम। సూపర్। చిన్న చికెన్ వేసుకున్నావా? చిక్కుడుకాయ పచ్చడి వేసుకోవా? ఓకే థ్యాంక్ యూ. ఒక్క నిమిషం చెప్పు. అదిరిపోయింది. అలాగే థ్యాంక్ యూ. అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్। హ్యాపీ అండి? I'm proud of her. You should be. You should be.